నమస్తే అండి. లక్ష్మీ ద అర్బన్ గార్డెనర్ ఛానల్కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. ఈరోజు మీకు ఈ చామంతి మొక్కలకి ఒక ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. అంటే 4 days బ్యాక్ మీకు ఒక వీడియో పెట్టాను నేను, ఈ బడ్డింగ్తో ఉన్నవి. ఇప్పుడు కొన్ని విచ్చుకున్న ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. ఇవన్నీ విచ్చుకోవాలంటే మనం కొంచెం ఫెర్టిలైజర్ ఇవ్వాలి కదా, వీటికి బలం ఇవ్వాలి కదా. అందుకు నేను ఒక ఫెర్టిలైజర్ని తయారు చేశాను. అది ఎలా తయారు చేశానో మొక్కలకి ఇస్తూ మీకు చెప్తాను. చూడండి, ఇది కౌడంగ్ పిడకలు. మాకు మా గ్రూప్ లీడర్ ఐశ్వర్య గారు లాస్ట్ ఇయర్ తెప్పించారనమాట. నేను వాటిని అలా ఉంచాను. ఇలా అవసరమైనప్పుడు వాడుతూ ఉంటాను. అంటే అసలు ఈ వాటర్లో ఆవు పేడ వేయాలన్నమాట. కాకపోతే ఆవు పేడ నాకు దొరకలేదు. అందుకు వీటిని ఒక 3 days నుంచి ఈ వాటర్లో నానపెట్టి ఉంచాను. నెక్స్ట్ ఈ మగ్గులో ఉన్నది బ్రూ. 1 లీటర్కి 1 ప్యాకెట్ అయితే సరిపోతుందండి. అది రాత్రి వేసి నానపెట్టాను. ఇది ఆవ చెక్క. దీన్ని 3 రోజుల క్రితం నానపెట్టాను. కొంచెం బాగా నానితే మంచిది కదా, అందుకనేసి అన్నమాట. ఇప్పుడు ఈ 3 కలిపి వాటర్లో కలిపి మొక్కలకి ఇస్తాను నేను. చూడండి, ఇలా కొంచెం వాటర్ తీసుకున్నాం. ఇందులోకి ఈ పిడకలు నానబెట్టిన వాటర్, పిడకలు అండి ఇది. ఈ పిడకలు నానబెట్టిన వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 liters వరకు యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ ఆవ చెక్క ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏమీ పర్వాలేదు. నెక్స్ట్ ఇది కాఫీ పౌడర్ వాటర్. ఇప్పుడు ఈ 3 కలిపి బాగా మొక్కలకి ఇస్తాను. కొంచెం వెనక్కి ముందుకు ఇలా మనం రెగ్యులర్గా ఏదో ఒక ఫెర్టిలైజర్ వాటికి ఇస్తా అంటే బాగా ఫ్లవరింగ్ వస్తుందండి. వచ్చింది కూడా ఎక్కువ రోజులు నిలబడుతుంది పువ్వు మనకి. ఇంకా మన గార్డెన్లో ఇన్ని బడ్స్ విచ్చుకోవాలండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చాం కదా, దాని రిజల్ట్ ఎలా ఉందో మీకు మళ్ళీ 1 week తర్వాత చూపిస్తాను. చూడండి ఎన్ని బడ్స్ ఉన్నాయో ఇంకా విచ్చుకోవాల్సినవి. ఇవన్నీ విచ్చుకుంటే అసలు ఇంకా చూడముచ్చటగా ఉంటుంది అన్నమాట గార్డెన్. ఈ వైట్ చామంతి చాలా అందంగా ఉంటుంది. ఇది మా అమ్మగారి ఫేవరెట్ అన్నమాట. ఆవిడ బ్రతుకున్నప్పుడు చాలా ఇష్టపడేవారు ఈ ఫ్లవర్ అంటే. మాకు చిన్నప్పుడు కూడా ఇవే తలల్లో పెట్టేవారు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఈ పువ్వులు చూడగానే మా అమ్మ జ్ఞాపకం వస్తుంది నాకు. చిట్టి చామంతి చూసారా, ఇదొక కలర్ వస్తున్నాయి ఫ్లవర్స్. పర్పుల్ లా ఉంది ఇది.
ఇదండి మా చామంతి మొక్కల అప్డేటు. ఉంటానండి. నమస్తే.